బీజేపీలోకి వచ్చిన తర్వాత అన్నారు కదా బీసీని సీఎం చేస్తామని. సో ముందున్న బీజేపీ లీడర్స్ కి అందరికీ అది నచ్చట్లేదు. ఉన్న బీజేపీ లీడర్స్ కి ఈటెల రాజేందర్ అంటే పడదు. ఆయన మీద ఆయన ఏదైనా ర్యాలీ చేసినా ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కూడా సపోర్టివ్ గా రాలేరు. అవి మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. బట్ ఇప్పుడు ఈయన ఈ టాపిక్ కాళేశ్వరం గురించి తీసి కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పేసరికి అది బీఆర్ఎస్ కి ఫేవర్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు బీజేపీలో మళ్ళీ కొత్త కొట్లాట స్టార్ట్ అయ్యింది. ఈ పాటికే ఈటెల రాజేందర్ అంటే అందరికి చాలా అంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అటాక్ చేద్దామా అన్నట్టున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం టాపిక్ వల్ల ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ అగ్గి రాజుకుంది. ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ లీడర్స్ కి ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డేసిన ఫుల్ మండేటట్టుంది. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో అదొక్కటి పక్కకు పెడితే కాళేశ్వరం గురించి వచ్చింది సరే, మనం అనుకోవచ్చు ఆయన కాళేశ్వరం ఆయన హయంలో కట్టిరు అంటే ఆయన ఉన్నప్పుడు కట్టిరు కాబట్టి ఆయన చెప్పొచ్చు దాని గురించి గొప్పతనం, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొప్పతనం చెప్పొచ్చు అని అనుకోవచ్చు. కానీ కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. సో ఇప్పుడు ఆయన పొగిడేది కేసీఆర్నే కదా, అట్లా అనుకుంటారు. అదిగాక ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడైతే ఆయన పార్టీలో నుంచి తీసేసినప్పుడు అప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసిండు తప్పితే, బీజేపీలోకి పోయిన తర్వాత పార్టీని తిట్టిన తప్పితే కేసీఆర్ని ఇంతవరకు వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు.